సీజన్ హిట్ అవ్వడానికి మెయిన్ పిల్లర్ నేనైతే ప్రేరణ కూడా బిగ్ బాస్ హౌస్ లో రేపటి నుండి కంటెస్టెంట్స్ సంబంధించిన ఏవీస్ అనేది టెలికాస్ట్ అవుతాయి గైస్. ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్ కు సంబంధించిన జర్నీ టోటల్ వీడియో అనేది ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని టెలికాస్ట్ కు సిద్ధంగా అయితే ఉంది. ఇక రేపటి నుంచి మనం ఏవీస్ అనేది చూడొచ్చు. ఇప్పటిదాకా మనకు స్టార్ మా పరివార్ వర్సెస్ బిగ్ బాస్ పరివార్ అంటూ ఎలాగోలా సీరియల్ బ్యాచ్ ప్రమోషన్స్ తో నెట్టుకొచ్చారు, కానీ రేపటి నుండి మాత్రం ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ సంబంధించిన జర్నీ వీడియో అనేది మనం ఎపిసోడ్ లో అయితే చూడొచ్చు. సో ఈ జర్నీ వీడియోస్ లో మీరు ఎవరి జర్నీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ అదే విధంగా టైటిల్ విన్నర్ ఎవరు అనేది కూడా మీరు జెన్యూన్ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా జరిగిన ఓటింగ్ విషయానికి వస్తే అఫీషియల్ ఓటింగ్ లో నిఖిల్ ఫస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. టైటిల్ విన్నర్ క్లియర్ గా మనకి ఇక్కడ నిఖిలే అని అర్థం అవుతుంది. ఎందుకంటే నిఖిల్ ఓటింగ్ అనేది చూస్తే మాస్ జాతర, మాస్ ర్యాంపేజ్ లాగా కనిపిస్తుంది గైస్. బట్ ఇక్కడ చాలా మంది నెగటివ్ కమెంట్స్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే నేను వేరే కంటెస్టెంట్స్ ని ఇక్కడ తక్కువ చేసి చూపించినట్టు కనిపిస్తుంది, కానీ బట్ దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి గైస్. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ లో నిఖిలే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. నిఖిల్ కే మాస్ ర్యాంపేజ్ ఓటింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ నిఖిల్ ఓటింగ్ అనేది చూస్తే నాకు పుష్ప మూవీ డైలాగ్ అయితే గుర్తొస్తుంది గైస్. అది ఏంటి అంటే నిఖిల్ ఓటింగ్ ని బీట్ చేయాలి అంటే అవతల కూడా నిఖిలే అయి ఉండాలి అనే డైలాగ్ అయితే గుర్తొచ్చింది. సో అంత రేంజ్ లో ఒక మాస్ ర్యాంపేజ్ ఓటింగ్ అనేది నిఖిల్ కి అయితే పడుతుంది గైస్. ఇక్కడ చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయకుండా దీన్ని కాంట్రవర్సీ చేయడానికి తెలుగు వర్సెస్ కన్నడ అనే యూజ్లెస్ టాపిక్ అయితే వ్యూవర్స్ మధ్యలో అయితే వేస్తున్నారు. సో దీని వల్ల చూసే ఆడియన్స్ మధ్య గొడవలకి కారణం అవుతున్నారు గైస్. దీన్ని అయితే నేను అసలు యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కంటెస్టెంట్స్ గా వచ్చిన తర్వాత అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్స్ గానీ ప్రాంతీయ భేదాలు గానీ చూపించి ఓటేస్తే దాన్ని గెలిపైతే అన్నారు గైస్. మీరు అక్కడ కంటెస్టెంట్ గా చూసి వాళ్ళ గేమ్ నచ్చితే అండ్ అదే విధంగా వాళ్ళ జెన్యునిటీ నచ్చి వాళ్ళ బిహేవియర్ నచ్చి ఓటేయాలి, కానీ లాంగ్వేజ్ బ్యారియర్స్ ప్రాంతీయ భేదాలు చూపిస్తూ ఓటేస్తే అలా గెలిచినా కానీ దాన్ని గెలుపుగా నేను పరిగణించను. సో దీన్ని అయితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. వేరే వాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ కి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి అయితే ఓట్స్ అయితే వేయకండి. సెకండ్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు గైస్. గౌతమ్ కృష్ణ అయితే ఆల్మోస్ట్ టైటిల్ విన్ అయినట్టే నా దృష్టిలో. ఎందుకు అంటే గైస్ అసలు సీజన్ 8 హిట్ అవ్వడానికే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అందులో ముఖ్యంగా గౌతమ్ కృష్ణ కనుక లేకపోయి ఉంటే ఈ సీజన్ ఇంత రేంజ్ టీఆర్పీ అనేది రాకపోవు గైస్. ఖచ్చితంగా ఈ సీజన్ హిట్ అవ్వడానికి మెయిన్ పిల్లర్ నేనైతే గౌతమ్ కృష్ణ అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గౌతమ్ కృష్ణ రాకముందు ఎలా ఉంది, గౌతమ్ కృష్ణ వచ్చాక ఎలా ఉంది అనేది చెప్పుకునే విధంగా చేశాడు గౌతమ్ కృష్ణ. నా దృష్టిలో మాత్రం గౌతమ్ కృష్ణ విన్ అయినట్టే. బట్ ఓటింగ్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. సో ఇంకా మీరు ఎవరైతే గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఉన్నారో ఓటింగ్ అనేది ఇంకా పెంచండి గైస్. ఎందుకంటే విన్ అవ్వడానికి ఇంకా అవకాశం ఉంది, ఇంకా 3 days టైం ఉంది. సో ఖచ్చితంగా మీరు ఓటింగ్ అనేది ఇంకా పెంచితేనే, ఇంకా గట్టి సపోర్ట్ ఇస్తేనే టైటిల్ రేస్ లో ఉండి ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకెవరైతే ఓట్ చేయలేదో ప్రతి ఒక్కరు ఓట్ చేయండి గైస్. అండ్ దాని తర్వాత థర్డ్ పొజిషన్ లో నబీల్ అయితే ఉన్నాడు. ఇక్కడ నబీల్ చాలా మంది సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు, ఫోర్త్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్తున్నారు, కానీ అఫీషియల్ ఓటింగ్ లో నబీల్ మనకు ఫోర్త్ పొజిషన్ లో లేడు, థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు గైస్. సో థర్డ్ పొజిషన్ లో ఉన్న ఓటింగ్ డిఫరెన్స్ అనేది నిఖిల్ కి కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంది. బట్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే మీరు ఓట్స్ ని పెంచితే విన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా చాలా రోజులు టైం ఉంది. కాబట్టి మాస్ ఓటింగ్ పడాలి గైస్, చాలా ఓటింగ్ పడాలి. సో ఎలాంటి ఓటింగ్ అంటే ఆ ఓటింగ్ చూసి ప్రతి ఒక్కరు అవాక్ అవ్వాలి. ఆ ఓటింగ్ పడితేనే నబీల్ ఫస్ట్ పొజిషన్ లో టైటిల్ విన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నబీల్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఒక కామన్ మ్యాన్ గా సింపుల్ గా ఒక మొబైల్ తోని అంత కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చాడు అంటే నా దృష్టిలో మాత్రం విన్నర్ అయినట్టే. బట్ అందరి దృష్టిలో విన్నర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టైటిల్ విన్ అవ్వాలి. కాబట్టి మీ సపోర్ట్ అనేది నబీల్ కి అయితే ఇవ్వాలి అనుకుంటే ఇంకా ఓటింగ్ అనేది పెంచండి గైస్. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్ లో ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా విన్నర్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి గైస్, కాకపోతే ఓటింగ్ సపోర్ట్ లేదు అంతే. బట్ నా దృష్టిలో ప్రేరణ కూడా ఉమెన్ కంటెస్టెంట్ గా గెలిచినట్టే. ఎందుకంటే ఫోర్త్ పొజిషన్ లో టాప్ 5 లోకి రావడం అనేది ఆల్మోస్ట్ టైటిల్ విన్ అయినట్టే. బట్ ఓటింగ్ అనేది పెరగాలి ఇంకా. అండ్ ఇక అందరికన్నా చివరి పొజిషన్ లో అసలు ఓటింగే లేని పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది అవినాష్ గైస్. అవినాష్ ని చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే సో తనని ఎంటర్టైన్మెంట్ పరంగా తను చేసే కామెడీని చూస్తారు, నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, కానీ ఓటింగ్ సపోర్ట్ మాత్రం అవినాష్ కి అయితే ఇవ్వట్లేదు. అది ఒక్కటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అవినాష్ కి విన్నర్ కి అసలు దరిదాపుల్లో కూడా లేడు. ఖచ్చితంగా 5% ఓట్స్ అంటే అది చాలా తక్కువ గైస్. ఇక అవినాష్ ఓటింగ్ గురించి నాకు కూడా చెప్పాలి అన్న కూడా బాగానే ఉంది గైస్. సో ఇది గైస్ ఇప్పటివరకు ఉన్నటువంటి అఫీషియల్ ఓటింగ్ ప్రకారం ఉన్నటువంటి ఆర్డర్. సో దీని పట్ల మీరేమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను గైస్.